గాయ్స్, నేనండి మీ సాయితలిని అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఇది ఆగ్రా ప్రీవియస్ వీడియోలో నేను ఆగ్రా రైల్వే స్టేషన్కి వచ్చామని చెప్పాను కదా నైట్. సో ఇంకా నైట్ అక్కడే స్టేషన్లో ఉన్న డార్మెటరీస్ టైప్ రూమ్స్లోకి వెళ్ళి మొత్తం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ దిస్ ఈజ్ అవర్ లగేజ్, చాలా ఉంది కదా. మా ఇద్దరికి వచ్చేసి మాకు నియర్లీ 4 బ్యాగ్స్ అయితే పట్టాయి. 1 మీడియం సైజ్ ట్రాలీ, 1 స్మాల్ ట్రాలీ అండ్ 2 వచ్చేసి బ్యాక్ ప్యాక్స్ 42 లీటర్స్వి నియర్లీ. అండ్ ఫైనల్లీ మా ట్రైన్ అయితే వచ్చేసింది. ఫుడ్ మేము రైల్వే స్టేషన్కి ఆర్డర్ పెట్టేసుకున్నాము అండ్ ఇప్పుడైతే తింటున్నాము. యాక్చువల్గా మాకు ట్రైన్ 10:45కి ఇంకా తినేసి పడుకునేసరికి 11:40 అయింది. మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా అందులో. అండ్ మేమైతే 2 AC బుక్ చేసుకున్నాము ఆగ్రా నుంచి వరంగల్ వరకు. అండ్ కోచ్ కూడా చాలా బాగుంది, నీట్గానే ఉంది. అండ్ ఇది నెక్స్ట్ డే లేచాను అండ్ టైం వచ్చేసి 9 అలా అవుతుంది. 8:49 ఆ టైం అయితే అవుతుంది. అండ్ ఇప్పుడైతే లేచి ఫ్రెష్ అప్ అవ్వాలి. అండ్ ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా నార్మల్ మై డైలీ స్కిన్ కేర్ రొటీన్ అయితే ఫాలో అయిపోయాను. మాయిశ్చరైజర్ ఒకటే యాక్చువల్లీ, ఇంకా అది రాసుకొని ఖాళీగా కూర్చోవడమే. అండ్ నేనైతే బ్యాగ్స్ ప్యాకింగ్ అది ఆప్టిమమ్ యూటిలైజేషన్ చేస్తాను. చిన్న ప్లేస్ ఉన్నా కూడా ఇరికిచ్చేద్దామని చూస్తాను. ఇదంటే కంపెనీ బ్రాండెడ్ బ్యాగ్ కాబట్టి నా ఈ కుక్కేదానికి అంతా తట్టుకుంది. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నా నెక్స్ట్ డ్యూటీ వచ్చేసి పెన్ డ్రైవ్లోకి మొత్తం ఫొటోస్ వీడియోస్ అన్నీ కాపీ చేసుకోవాలి. ఎందుకంటే ఫోన్ స్టోరేజ్ అన్నీ ఫుల్ అయిపోయాయి. సో ఇవన్నీ ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసేంత వరకు ఫోన్ స్టోరేజ్ అయితే ఫ్రీ అవ్వదు. సో దిస్ ఈజ్ మై క్యూటీ పెన్ డ్రైవ్. ఇప్పుడైతే అన్నీ కాపీ చేసుకొని ఎక్కిస్తున్నా అందులో.
ఆఫ్టర్నూన్ ఫుడ్ వచ్చేసి మేము జొమాటోని అయితే యూజ్ చేసాము. కరెంట్లీ జొమాటో అండ్ ఐఆర్సిటీసీ రెండు కొలాబరేషన్ అనమాట. మన పిఎన్ఆర్ నెంబర్ జొమాటో యాప్లో కొడితే మనకి స్టేషన్స్ వస్తాయి, నెక్స్ట్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఫుడ్ అవైలబుల్ ఉంది అనేది. సో మనము ఆ స్టేషన్ని సెలెక్ట్ చేసుకొని ఫుడ్ ఆర్డర్, ఆ రిలవెంట్ రెస్టారెంట్స్ కూడా చూపిస్తాయి, ఆ ప్లేస్లో ఉన్న రెస్టారెంట్స్. సో ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. ఐ మీన్ రీజనబుల్ కాస్ట్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది ఏ స్టేషన్ అనేది నాకు సరిగ్గా గుర్తులేదు. నాగ్పూర్ దాటిన తర్వాత వచ్చే సెకండ్ స్టేషన్. అండ్ మేము ఈవినింగ్ 5:30, 6 ఆ టైంకి అయితే వరంగల్లో దిగిపోయాము. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళడం అనేది పెద్ద టాస్క్ అయిపోయింది. బస్సెస్ అయితే అసలు ఖాళీనే లేదు, ఫుల్ రష్గా ఉన్నాయి వీకెండ్ కావడంతో. ఇంకా మేము బయట కార్ అయితే మాట్లాడుకుని హైదరాబాద్ వెళ్ళేసరికి మాకు నైట్ 1:30, 2 అయితే అయ్యింది. సో ఇది గైస్ మా ఈ 24 అవర్స్ ట్రైన్ జర్నీ అండ్ 2 AC మళ్ళీ అసలు మాకు జర్నీ అనేది తెలియలేదు. నాకైతే చాలా నచ్చింది. నెక్స్ట్ టైం ఇంకొకసారి ట్రై చేయాలని కూడా ఉంది. సో ఇది గైస్ మా ఈ ట్రిప్ ఫ్రమ్ హైదరాబాద్ టు ఢిల్లీ అండ్ తిరిగి మళ్ళీ రిటర్న్ టు హైదరాబాద్ జర్నీ అయితే ఇది. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్స్లో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. అలానే మీ సజెషన్స్ నాకు కమెంట్లో తెలియజేయండి. బాయ్ గాయ్స్.